తండ్రులలో చెప్పండి గట్టిగా. మంచి దేని బిడ్డారో ప్రభు సన్నిధానంలో అటువంటి బాధ్యత కలిగినటువంటి ఉద్యోగాన్ని వాళ్ళు విడిచి మాకు దేవుడే కావాలి, సత్యన దేవుని కొరకే, బ్రతికిన దేవుని కొరకే అని ఒక అద్భుతమైన సమర్పణతో వాళ్ళు పరిచయంలో కొనసాగుతున్నారు. ఆశ్చర్యకరంగా వారు మన మధ్యలోకి రావటం, గడిచిన వారాల్లో ఫోన్ చేసినప్పుడు వారు మాతో మాట్లాడినప్పుడు, అయ్యా మరి ఆరాధనకి రాగలిగితే తప్పనిసరిగా సంతోషం, మీరు రండి అని చెప్పి ఆహ్వానించినప్పుడు, హైదరాబాద్లో వారికి మీటింగ్స్ ఉన్నప్పటికి కూడా మీరు పిలిచారు కదా అయ్య గారు ఖచ్చితంగా వస్తారని చెప్పి వారు రావడం, అమ్మగారితో రావడం, నేను వాళ్ళ పాప కూడా ఉంది, వారిని బట్టి కూడా ప్రభువుని గణపరుస్తూ, దేని బిడ్డ వారు పెద్ద పాప న్యూజిలాండ్ దేశంలో అద్భుతమైనటువంటి వారు జాబ్ చేస్తున్నారు, వారిని బట్టి కూడా ప్రభువుని గణపరుస్తూ ఆశ్చర్యకరంగా మరి చిన్న పరిచయని ప్రేమించి దేవుని సేవకులు అయ్యగారు మన మధ్యలోకి రావటం మనందరికీ ఆశీర్వాదకరం. అయ్యగారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు, శ్రద్ధగా వాక్యాన్ని విందా వారు వస్తుండగా చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుతారు. కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగి 19 ఏండ్ల వయసులో సింగపూర్ దేశం వెళ్ళి అక్కడ ఒక చిన్న ప్రేయర్ సెల్, మొట్టమొదటి తెలుగు ఆరాధన ప్రారంభించాను. ఆ తెలుగు ఆరాధన ప్రేయర్ సెల్ పెరిగి 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 తర్వాత ముక్కలై 16 తెలుగు చర్చిలైంది. దేవునికి స్తోత్రం. మరి మీ మధ్యన వాక్య పరిచయం చేయటానికి నన్ను చాలా ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు ఓసన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు, దైవజనురాలికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి దేవుని సేవకులు మా దగ్గరకు వచ్చినప్పుడు మాకు ప్రేయర్ సెల్లే ఉంది, తర్వాత మాకు మందిరం కూడా ఉంది. అక్కడ దాదాపు 6 కోట్ల రూపాయల మందిరము నాకు ఫ్రీగా ఇచ్చారు, వితౌట్ రెంట్. నాకు రెంట్ లేకుండా నాకు ఇచ్చారు సింగపూర్ దేశంలో. మరి అక్కడ మేము కొద్ది కాలము సేవ చేసి ఇండియాకి రావాలనేది దేవుని చిత్తమై ఉంటుంది. అందుకే మేము మరి ఇండియాకి వచ్చేసాము. ఇంకా ఎక్కువ సమయము నేను తీసుకోకుండా డైరెక్ట్గా వాక్యములోనికి మనము వెళ్ళిపోదాము. దయచేసి మీ బైబిల్ గ్రంథములు తెరిచి 52వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాము. 52. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. చాలా మా ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, రాజాది రాజా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు అయిన మా తండ్రి, నీకు వందనాలు. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుంచి మీ సత్యమును మాకు వివరించమని, అయా మీ సత్యమును మాకు తెలియజేయమని, మీ మాటలలో ఉన్న మకరందమును మాకు అందించమని, మీ శక్తి చేత, మీ వాక్కు బలము చేత మమ్ములను ఆదరించమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగాన్ని మీరు కొంచెం శ్రద్ధగా మీరు చూస్తే, మరి కొద్దిగా మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఎందుకు అంటే ఈ రోజుల్లో వాక్యం అంటే చాలామందికి కితకితలు పెట్టే జోకులు వేస్తే వాక్యం బాగుంటుంది అనుకుంటున్నారు, లేదంటే పెద్ద పెద్ద కేకలు వేస్తే వాక్యం బాగుందని అనుకుంటున్నారు. కానీ వాక్యము లోపటి విషయాలు రొట్టె విరిచి నోటికి అందించినట్లుగా అందిస్తే అది గొప్ప ప్రసంగంలాగా ఈనాడు లేదు. కానీ వాక్యం మీద ఎవరికైతే దృష్టి ఉంటుందో వారే నిజమైన భక్తులు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. లుదియాను ఒక స్త్రీ ఉందంట, ఆమె దైవ భక్తి కలిగిన స్త్రీ కాబట్టే వాక్యము పట్ల లక్ష్యం ఉంచింది. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. భక్తి కలిగిన వారికి ఉండే లక్షణాలలో ప్రధానమైనది దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉంచుతారు. దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉంచుతారు. ఇప్పుడు మనం చూస్తే వచనంలో దావీదు ఈ కీర్తన రచించినట్లు మనం చూస్తున్నాం. దావీదు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను అన్నాడు.
ఇప్పుడు అందులో నుంచి ఒక మాట కట్ చేసి మనం చదువుదాం, అంటే అర్థం అవ్వటానికి. బైబిల్లోంచి ఒక మాట తీయకూడదు, ఒక మాట కలపకూడదు, ఆ విషయం నాకు తెలుసు. కానీ మీకు అర్థం అవ్వటానికని ఒక మాట నేను తీస్తానంటే ఆ మాట మొత్తం మీకు ఒక క్లారిఫికేషన్ కొరకు చూడండి. నేనైతే దేవుని మందిరములో ఉన్నాను. ఏం కట్ చేశాను నేను? అది తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నేను దేవుని మందిరములో ఉంటాను అనలేదు, ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఆ మాట అనటానికి ముందు ఇంకొక మాట ఉంది, నేనైతే అన్నాడు. అంటే అర్థం ఏంటి? చాలామంది దేవుని మందిరములో లేరు, చాలామంది దేవుని మందిరానికి రాలేదు. నేనైతే దేవుని మందిరములో ఉన్నాను అని అంటున్నాడు. అంటే కొంతమంది మరి ఎందుకు దేవుని మందిరానికి రావట్లేదు, ఏ కారణం చేత రావట్లేదు అని అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రీజన్ ఉంటుంది. అందులో కొన్ని దేవుడు యాక్సెప్ట్ చేసే రీజన్స్ ఉంటాయి. దేవుడు ఓకే పర్వాలేదులే, ఈ కారణం చేత రాలేనందుకు నేను క్షమించేస్తాను అనుకునే రీజన్స్ ఉంటాయి. మరికొన్ని రీజన్స్ దేవుడు కూడా ఇష్టపడడు అన్నమాట వాడు చెప్పే రీజన్స్కి. కానీ ఇక్కడ కొంతమంది దేవుని మందిరానికి ఎందుకు రావట్లేదు అంటే కీర్తన అంతా మనం చదివితే కొంతమంది వారి శూరత్వమును బట్టి అతిశయిస్తున్నారని మొదటి వచనంలో, కొంతమంది మోసాలు చేసుకుంటూ, కొంతమంది కీడు చేస్తూ, కొంతమంది అన్యాయము చేస్తూ, రకరకాలైన జీవితాలు జీవిస్తూ దేవుని మందిరానికి దూరంగా ఉన్నారు. దేవుని మందిరానికి దూరంగా ఉంటే దావీదు అట్లాంటి వారిని అందరినీ ప్రస్తావించి అట్లాంటి వారందరిని గురించి మాట్లాడుతూ నేనైతే దేవుని మందిరములో ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములో ఉండుట గొప్ప ఆశీర్వాదము, గొప్ప ఆశీర్వాదము. నేను రక్షణ పొందిన తొలి దినములలో, నేను రక్షణ పొందిన దాదాపు 1 నెల 2 నెలలు సమయంలోనే మా మందిరములో, మా జరుగుతున్నటువంటి మందిరములో 3 రోజులు ఉపవాస కూటాలు ఆరాధనలు జరిపించారు. 3 రోజులు కూడా మా చర్చిలో ప్రభుదాస్ అని ఒక బ్రదర్ ఉండేవాడు. అతడు మంచి వర్షిప్ లీడర్ అన్నమాట. అతడు మంచి వర్షిప్ లీడరు. నేను కూడా రక్షణ పొంది 2 నెలలే కదా. నా ఆధ్యాత్మిక జీవితం ఎలాగుండేదనంటే సరిగ్గా చర్చికి వచ్చి రానట్టుగా ఉండేది, రెగ్యులర్గా వచ్చేవాడిని కాదు. ఇంకా పూర్తిగా నేను బాప్తిసం కూడా తీసుకోలేదు, బాప్తిసం తీసుకోవడానికి ఇంకా నేను మాటవలేదు. అయితే చర్చిలో 3 రోజులు ఉపవాస కూటాలు జరుగుతుంటే అందులో మొదటి రోజు ఈ ప్రభుదాస్ అనే బ్రదరు వర్షిప్ నడిపించాడండి. ఎంత అద్భుతంగా నడిపించాడంటే ఆయన వర్షిప్ చేస్తూ ఉంటుంటే అందులో లీనమైపోయాం మేము. కళ్ళు మూసుకుంటే నక్షత్రాలే కనబడుతున్నాయి, కళ్ళు మూసుకుంటే వెలుగు కనబడుతుంది. ఆయన ఉజ్జీవింపజేసి ఆరాధన పాట పాడి 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 అందరినీ ఉజ్జీవింపజేసిన తర్వాత కొంతమంది సాక్ష్యాలు చెప్పారు. బ్రదర్ గారు ఆరాధన నడిపిస్తే నాకు పరిశుద్ధాత్మ వచ్చిందండి, బ్రదర్ గారు ఆరాధన నడిపిస్తే దేవుని శక్తి పొందానండి అని కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటుంటే ఈయన ముఖం ఉబ్బిపోతూ ఉంది, ఈయన ముఖం కలకలలాడిపోతుంది. సరే, రెండో రోజు కూటానికి వచ్చాం. రెండో రోజు కూటానికి వచ్చినప్పుడు కూడా నిన్న దినాన్ని అందరూ సాక్ష్యాలు చెప్పి అప్రిషియేట్ చేశారు కదా, ఇంకొంచెం ముందుగా లోతుగా వెళ్ళిపోయి ఇంకా లోతుగా వర్షిప్ నడిపించేశాడు. అందరి చేత పాడించాడు, గంతించాడు, చేతులు ఎత్తమని చెప్పాడు, ఆరాధన అంతా చేపించాడు. అయిపోయిన తర్వాత నేను చూస్తుంటాను కానీ ఒక ఆయన అన్నాడు, మన చర్చికి ఇంత బాగా ఆరాధన నడిపించగలిగిన ఒక వర్షిప్ లీడరు మనకు ఉండటం దేవుడు మనకిచ్చిన వరము, అతని కొరకు మీరు అందరూ చప్పట్లు కొట్టండి అని చప్పట్లు కొట్టించారు. 3వ రోజు కూటానికి ఆయన ఆరాధన చూడడానికి, ఆయన ఆరాధన నడిపిస్తే అందులోని ఆత్మీయంగా బలపరచబడ్డానికి నేను వచ్చాను, అందరూ వచ్చాము. ఆ వర్షిప్ లీడర్ రాలేదు. ఆ రోజు వర్షిప్ లీడర్ రాకపోయేసరికి కొద్ది డిసప్పాయింట్ అయ్యాం. తెలిసిన వాళ్ళు ఎవరో కొంతమంది పాటలు పాడి ఆరాధన నడిపించారు. వాక్యం చెప్పడానికి ముందు మా పాస్టర్ గారు ఏం చెప్పారంటే, మరి ఈరోజు వర్షిప్ నడిపించడానికి బ్రదర్ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు, మీరు అతని కొరకు ప్రార్థన చేయండి అని అన్నారు. అప్పుడు నేనేమనుకుంటాను చెప్పండి, మీరేమనుకుంటారు? అతనికి హెల్త్ బాగోలేదేమో, లేకపోతే ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా చనిపోయారేమో, లేదా అనుకోకుండా వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చిందేమో, లేదా అనుకోకుండా ఎగ్జామ్ పడిందేమో ఆ రోజు అని అనుకుంటాం కదా. నేను అలాగే అనుకున్నాను, ఏ కారణం చేత రాలేదు
కాదు బ్రదర్ అని. 3వ రోజు ఆరాధన అయిపోయింది. అక్కడ నుంచి నేను సైకిల్ వేసుకొని మా ఇంటికి వెళ్తుంటుండగా దారిలో ఒక థియేటర్ ఉంటుందండి. ఆ థియేటర్ దగ్గర ఒక టీ షాప్ ఉంటుంది. ఆ టీ షాప్ ఎట్లాంటిదంటే అటు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వచ్చిన వాళ్ళకి తాగడానికి పనికొస్తుంది, ఇటు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి పనికొస్తుంది అనమాట. అలాగుంటుంది ఆ టీ షాప్. అక్కడికి వెళ్ళి సైకిల్ ఆపి ఒక టీ ఆర్డర్ చేస్తున్నాను నేను థియేటర్ బయట నుండి. అటు నుండి ఆ బ్రదర్ కూడా టీ కొనుక్కుంటున్నాడు. నేను ఆయన్ని చూసి, నాకు తెలియదు కదా, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నా. నేను కొత్తగా రక్షణలోనికి వస్తున్నాను, ఇంకా బాప్టిజం తీసుకోలేదు. అంటాడు ప్రైజ్ లార్డ్ అనొద్దని అన్నాడు. అదేంటండి ఈరోజు ఆరాధనకి రావట్లేదని అన్నాను. వెంటనే అతను అన్నాడు అని అంటున్నాడు నన్ను. అప్పుడు ఆయన అంటాడు, నాకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయిందంట, అందుకే ఆరాధన మానేశాను. ఈ వచనం చదివినప్పుడల్లా నాకు అది గుర్తుకొస్తుందండి. నేనైతే దేవుని మందిరంలో ఉన్నాను. కొంతమంది యవ్వనస్తులు క్రికెట్ గ్రౌండ్లో ఉంటారు, కొంతమంది రాజకీయాలతో తిరుగుతారు, కొంతమంది ముసలోళ్ళు ఓపిక ఉంటుంది, షాపులకు వెళ్ళడానికి ఉంటుంది, ఓపిక అన్నిటికీ ఉంటుంది. కానీ ఆదివారం పూట మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తే టీవీ ముందు కూర్చుంటారు. నేనైతే దేవుని మందిరంలో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, తర్వాత అందులో ఒక క్యారెక్టర్ని మీకు పరిచయం చేస్తాను. అతనికి మీరు ఏం పేరు పెడతారో మీరు పెట్టండి. అతడు జోబులో 7 రూపాయలు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 7 రూపాయలు ఉన్నాయి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఒక అడుక్కున్నాడు ఉన్నాడు, ఒళ్ళంతా కురుపులతో ఉన్నాడు, చొక్కా చిరిగిపోయి ఉంది, జుట్టంతా మాసిపోయి ఉంది, అడుక్కుంటున్నాడు. ఇతడు అతన్ని చూసి జాలిపడి 1 రూపాయి ఇచ్చాడు. ఇంకెంత ఉంటాయి ఈయన దగ్గర? 6 రూపాయలు ఉంటాయి. కొంచెం దూరం ముందుకెళ్ళాడు. 1 రూపాయితో ఏం కొనుక్కుంటాడు అని వెనక్కి వచ్చి ఇంకో 2 రూపాయలు ఇచ్చాడు. మొత్తం 3 రూపాయలు ఇచ్చాడు. మరలా కొంచెం దూరం వెళ్ళాడు, అనుకున్నాడు 3 రూపాయలు ఏం సరిపోతాయి అని చెప్పి 6 రూపాయలు ఇచ్చేశాడు. 1 రూపాయి ఆడి ముందే జోబులో పెట్టుకుని, 1 రూపాయి మాత్రం జోబులో పెట్టుకొని కొంచెం దూరం ముందుకెళ్ళేసరికి ఈ 6 రూపాయలు తీసుకుని అడుక్కున్నాడు ఉన్నాడు కదా, ఆ పక్కనే ఒక పెద్ద బండ లాంటి కర్ర ఉంది. ఆ కర్ర తీసుకొని వెనక నుంచి వెళ్ళి అతని తల పగలగొట్టి వాడి జోబులో రూపాయి తీసుకున్నాడు. వాడిని మీరేమంటారు చెప్పండి? వాడిని మీరేమంటారు? కృతజ్ఞత లేనుడు అనొచ్చా లేదా? నమ్మక ద్రోహి అనొచ్చా లేదా? డబ్బు పిచ్చోడు అనొచ్చా లేదా? నరహంతకుడు అనొచ్చా లేదా? ఇంకా కొంతమంది ఆడోళ్ళకి కానీ అప్పగిస్తానికి ఏం పేర్లు పెట్టాలని ఇష్టం, బోల్డ్ పేర్లు పెడతారు కదా. ఇప్పుడు నేను ఆ కథ ఒక భావాన్ని చెప్తాను. 7 రూపాయలు 7 రోజులు. దేవుడు మనకి 6 రోజులు ఇచ్చి 1 రోజు నాది నా సన్నిధికి రమ్మన్నాడు. ఆ ఒక్క దినము కూడా నువ్వు దేవుని మందిరానికి రాకపోతే నువ్వు కృతజ్ఞత లేనివాడవు, నీవు ఒక నమ్మక ద్రోహివి. ఏ కారణం చేత నీవు రాలేదో ఆ కారణం చేత నిన్ను ద్వేషించాలి అసలు. కానీ ఎన్నో మార్లు మీరు దేవుని సన్నిధికి మానేసిన, ఇప్పటికీ కొంతమంది మానేసి ఇంట్లో కూర్చొని ఒక లైవ్ చూడొచ్చు, వాళ్ళ మీద కూడా దేవుడు కనికరం చూపెడుతున్నాడు. ఎందుకంటే 1 రోజు కాకపోయినా 1 రోజు అన్నా సరే దావీదులాగా నేనైతే దేవుని మందిరంలో ఉన్నాను అంటాడని. దావీదుకి దేవుని మందిరం అంటే ఎంత ఆశ. మీకు ఒక్క మాట చెప్తానండి, మీరు చూడండి. 69వ కీర్తన 9వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 69వ కీర్తన, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. చూడండి, నీ ఇంటిని గూర్చి అంటే దేవుని ఇల్లు అంటే దేవుని మందిరమును గూర్చి, దేవుని సంఘమును గూర్చి ఆసక్తి అంట అతన్ని తినేస్తుందంట. భక్షించుచున్నదంటే అర్థం ఏంటి? తినేస్తుంది. కొంతమంది అంటారు కదా, ఈమె నా బుర్ర తినేస్తుంది అని కదా, అంటారా లేదా? ఆడవాళ్ళకంట 10 కృపావరాలు ఉంటాయంట. మనకు బైబిల్లో 9 కృపావరాలు తెలుసు, ఆడవాళ్ళకి 10 కృపావరాలు ఉంటాయంట. అందులో 10వ కృపావరం ఏంటంటే మొగుళ్ళు బుర్ర తినేయటం. రోజు హవ్వెళ్ళి బుర్ర తినేస్తుంటుంటే నువ్వు బుర్ర తినేసే బదులు నేను పండు తినేయడమే మేలనుకుని పండు తినేసాడంట పోయి.
అలాగా నీలో ఒక ఆసక్తి ఉండాలి. అదేంటంటే దేవుని మందిరానికి వెళ్ళాలి 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 అనే తపన ఉండాలి. హల్లెలూయా. నాకు మీ దగ్గరికి రావడానికి ముందు పాస్టర్ గారు ముందు రోజే వచ్చేమన్నారు. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిపోతుంది, ఎక్కడ లేటుకు వచ్చేస్తానని టెన్షన్ పడిపోతున్నట్టున్నారు అయ్యగారు. మరి ఎందుకంటే చాలామంది సభలకు నేను వెళ్తానా, నేను ఇన్విటేషన్ ఇచ్చినా కూడా టైంకి రారు. ఒకవేళ నేను టైంకి వెళ్ళినా టైంకి ఇవ్వట్లేదు నాకు మైకు. దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉండాలి మనకు. ఆ ఆసక్తి ఎలా ఉండాలంటే నిన్ను రోజు రోజుకి తినేస్తున్నట్లు ఉండాలి. మరలా ఆదివారం ఎప్పుడు వస్తుంది, మరలా మా మందిరంలో స్వార్థ సభలు ఎప్పుడు జరుగుతాయి, మరలా మా మందిరంలో ఉపవాస కోటాలు ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు ఆరాధన ఉంటుంది అనే దాని మీద ఆసక్తి ఉండాలి. దేవుని ఇంటిని గూర్చి ఆసక్తి మీకుంటే మీరు కూడా ఏం చెప్తారు తెలుసా, నేనైతే దేవుని మందిరంలో ఉన్నాను అంటారు. హల్లెలూయా. ఒకసారి దావీదు భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడండి. ఏమని ప్రార్థన చేశాడో 27వ కీర్తన 4వ వచనం మీరు చూడండి. అక్కడ రాయబడి ఉండదు కదా, 27వ కీర్తన 4వ వచనంలో యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడు. అతను ఒక వరం అడిగాడంట. ఆ వరం ఏంటంటే దేవుని మందిరములో ఉండాలనే వరమును అడిగాడు. బైబిల్లో కొన్ని వరాలు ఉన్నాయి. దావీదు వరాలని కొన్నిట్లకు పేరు పెట్టారు. అలాగే రోమాపత్రిక 12వ అధ్యాయంలో పరిచర్యను కూర్చిన వరాలు ఉన్నాయి, కృపావరాలు అని అన్నారు. అలాగే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వరములు గురించి రాయబడి ఉంది. అదే 12వ అధ్యాయంలో దైవభక్తులు, అపోస్తులు, ప్రవక్తలు కూడా సంఘానికి వరమనే రాయబడి ఉంది. వీటన్నిటికంటే గొప్ప వరం ఏంటో తెలుసా, నేను దేవుని మందిరములో ఉండాలి అనుకోవటం. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటికంటే అది గొప్ప వరము కాబట్టి ఆ ఒక్కటి నాకుంటే మిగిలిన అన్ని వరాలు ఉంటాయి మన దగ్గర. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నేను యెహోవా సన్నిధిలో ఒక వరం అడిగి తిని చిరకాలము ఆయన మందిరములో నేను ఉండగోరుచున్నాను. ఎప్పుడైనా మన బ్రతుకుల్లో ఈ ప్రార్థన చేసామా? మనస్ఫూర్తిగా చెప్పండి, ఎప్పుడన్నా చేసామా? మనం ఎంతసేపు మనం పొలం కొనుక్కోవాలని ప్రార్థన చేస్తాం, ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేస్తాం, స్లాబ్ వేయగారని ప్రార్థన చేస్తాం, పెళ్ళి అయిపోవాలని ప్రార్థన చేస్తాం, పిల్లలు పుట్టాలని ప్రార్థన చేస్తాం, మోకాలు నొప్పులు పోవాలని ప్రార్థన చేస్తాం, ఉద్యోగం రావాలని ప్రార్థన చేస్తాం, ఫ్లైట్ ఎక్కాలని ప్రార్థన చేస్తాం. కానీ యెహోవా మందిరంలో నేను ఉండాలని ఎప్పుడైనా మన బ్రతుకుల్లో ఒక్కసారన్నా ప్రార్థన చేశారా మీరు? అంటే ఆసక్తి విషయంలో జీరోలో ఉన్నట్టే. మీరు ఆసక్తి విషయంలో మీరు జీరోలో ఉన్నట్లే. కొంతమందికి దేవుని మందిరానికి రండి బ్రదర్ అనగానే ముఖం మాడిపోద్దండి. కొంతమందికి దేవుని మందిరానికి రండి బ్రదర్ అనగానే ముఖం మాడిపోద్ది. 122వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళేదమని జనులు నాతో చెప్పినప్పుడు నేను ముఖము మార్చుకుంటుని అని అనలేదు, నేను సంతోషించి తిని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను యేసు ప్రభువుని నమ్ముకోక మునుపు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడిని ఎన్ని రకాలుగా పాడు చేయాలో అన్ని రకాలుగా పాడు చేశాను. వాడికి సిగరెట్ నేర్పించాను, నాకు ఉండేది అలవాటు. వాడికి కైని నేర్చుకున్నాడు. రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇగో ఇదే సిగ్నల్, చేయి కాలిందని కొంచెం అది ఇలా కొడితే చక్కమని సౌండ్ వస్తుంది. వాడు వెంటనే వాళ్ళ అమ్మని దరే మీ ఫ్రెండ్ వచ్చాడు రాని అనమాట. వాడు బయటకు వచ్చాడు, వాడిని తీసుకెళ్ళి వాడికి నలిపి అన్ని అలవాట్లు చేశాను. అడిగి తర్వాత నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అన్నిటిగా పాడు చేసి నేను బాగుపడ్డాను. ఒకరోజు వాడి దగ్గరికి వెళ్ళాను, మందిరానికి తీసుకెళ్దామని. దగ్గరికి వెళ్తే ఏం బాబు అని అంటే, ఆంటీ బాబున్నాడా అని అడిగాను. ఉన్నాడను. దేవుని మందిరానికి తీసుకెళ్దానంటే, నువ్వు వెళ్తే వెళ్ళు బాబు, మా వాడిని తీసుకెళ్ళొద్దంది. నేను మందుకు తీసుకెళ్ళినప్పుడు పంపించింది, సిగరెట్లకు అలవాటు చేయడానికి తీసుకెళ్తే పంపించింది. నేను మారి దేవుని మందిరానికి వెళ్తాను రమ్మంటే వాళ్ళ అమ్మ వద్దంటుంది. కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉంటారు. నేనైతే దేవుని మందిరములో ఉన్నాను. హల్లెలూయా. దేవుని మందిరము మీకు ఒక వరము.
ఆ మందిరములో మీరు ఉండుట ఒక వరము, ఆ మందిరములో ఒక దైవజనుడు మీరు కలిగి ఉండుట ఇంకొక గొప్ప వరము, ఆ మందిరములో మీరు కృపావరాలు పొందుకొనుట, ఆ మందిరములో దేవుని వాక్యము వినుట, ఆ మందిరములో దేవుణ్ణి ఆరాధించుట, ఇదంతా ఒక గొప్ప వరము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొట్టమొదటి విషయము ఆ వచనంలో నేనైతే దేవుని మందిరములో ఉన్నాను. హల్లెలూయా. మీరు ఉంటాను అన్న దగ్గర నుంచి ఉన్నాను అనే స్థితిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయం మీరు చూడండి. నేనైతే ఇప్పుడు ఇందాక వదిలేసిన మాట ఉంది కదా, అది కలుపుదాం. ఇప్పుడు నేనైతే దేవుని మందిరములో పచ్చగా ఉన్నాను. నేను ఎలా చదువుతున్నాను అలా చూడండి, అక్కడ లేనిదే కొద్ది చదువుతాను, మీకు కంగారు పడిపోకండి, నేను బైబిల్ ఏం మార్చను. నేనైతే దేవుని మందిరములో ఎలాగున్నాను? పచ్చగా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. కొంతమంది దేవుని మందిరంలో పచ్చగా ఉంటారో లేదో తెలియదు, కానీ పచ్చగా ఉండరు, కానీ అపవిత్రాత్మతో ఉంటారా లేదా? బైబిల్లో ఉన్నారా లేదా? ఉన్నారు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 18 సంవత్సరాలుగా ఒక ఆవిడికి నడుము వంగిపోయిందంట. ఆమెకు నడుము వంగిపోయిన సంగతి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ యేసు ప్రభుకి ఆమెకు నడుము ఎందుకు వంగిపోయిందో తెలుసు. ఎందుకు వంగిపోయిందంటే ఆమెలో అపవిత్రాత్మ ఉన్నది, ఆమెలో దెయ్యం ఉన్నదంట. యేసు ప్రభు ఆ దెయ్యాన్ని వదలగొట్టగానే ఆమె చక్కగా నిలుచుందంట. దేవునికి స్తోత్రం. ఆమె ఎలా వచ్చింది చెప్పండి? ముందు దురాత్మతో వచ్చిందా లేదా? పచ్చగా ఉందా? కొంతమంది దురాత్మతో నిండిపోయి వస్తారు దేవుని మందిరానికి, దురాత్మతో నిండిపోయి వస్తుంటారు. ఒక్కొక్కసారి నేను వాక్యం చెప్తుంటాను కదా, మధ్యలో లేచి పళ్ళు కొట్ట అని కొరుకుతుంటుంటారు కొంతమంది. దురాత్మ చేత నింపబడిపోయి కొన్ని మాటల వరకు నచ్చదు. కొన్ని సందర్భాల్లో మీరేమనుకోకండి, నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, కానీ ఒక మాట చెప్పనా, కొంతమంది దైవ సేవకుల్లోనే దెయ్యం దుర్పదు. బైబిల్లో రాసి ఉంది ఆ మాట. మీరు కావాలంటే మీరు తర్వాత దాన్ని మీరు ధ్యానం చేసుకోండి. 1 తిమోతి పత్రిక 4:1-2లో కడవరి దినములలో కొందరు అబద్ధికులు దురాత్మ బోధల మీద, దెయ్యపు బోధల మీద నమ్మిక ఉంచుతారంట, లక్ష్యం ఉంచుతారంట. అంటే మరి బోధించేవాడు ఎవరు? వాడిలోనే దెయ్యం దూరిపోతాయి. ఇప్పుడు యూట్యూబ్లో అంతా మీరు అందరికీ మీకు తెలియదని అనకండి, ఇందాక పాస్టర్ గారు మీరు నటించకండి అని అన్నారు కదా, మీరేం నటించదు, మీకు అందరికీ యూట్యూబ్ గురించి తెలుసు. ఇప్పుడు ఒక ఆయన ఏం చేశాడంటే, చర్చికి వచ్చిన వాళ్ళందరూ మల్లెపూలు పెట్టుకొని రాకూడదు అని అదొక మాటను వదిలేశాడు. మనం సువార్త ప్రకటించాలి. నిజమే, దేవుని మందిరానికి పూలు పెట్టుకొని రావద్దు, మంచిదే. కానీ పూలు పెట్టుకొచ్చిన వాళ్ళందరూ బజారులు అని అన్నాడు ఆయన. ఇంకంతే. ఇప్పుడు టీవీ 9 కూడా వేసేస్తున్నాడు రోజును, మీకు తెలిసిపోయి ఉంటుంది నేను చెప్పగానే. ఇలాంటి బోధలు ఎలా వస్తున్నాయో తెలుసా? దురాత్మ దూరిపోయి వస్తున్నాయి కొన్ని బోధలు. దురాత్మ దూరిపోయి. మరొక ఆయన బైబిళ్ళు అందరూ మీ దగ్గర బైబిళ్ళు ఉన్నాయని అడిగాడు. అందరి దగ్గర బైబిళ్ళు ఉన్నాయండి. మీ బైబిళ్ళు ఎక్కడైనా గీతలు గీసారా అని అడిగారు. అంటే ఎవరు గీతలు గీరు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గీతలు గీసే ఉంటారుగా, మీకు నచ్చిన వచనాల దగ్గర గీతలు గీసి ఉంటారుగా, అండర్లైన్ చేసి ఉంటారు కదా. కొంతమంది IMP అని రాసి ఉంటారు, ఇంపార్టెంట్ అని. కొంతమంది రెడ్ కలర్ స్కెచ్లు గీసి ఉంటారు కదా. ఆయన కూడా అదే అడిగాడు, మీరు గీసారా అని. గీసారంటే అయితే మీరు అందరూ బైబిల్ తెరిచి ఒక వచనం చూడాలి. ఏంటంటే బైబిల్లో రాయబడి ఉంది, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. యోహాను సువార్త 1:1 రాయబడి ఉంది. మీరు బైబిల్లో గీతలు గీస్తున్నారంటే దేవుని మీద గీతలు గీస్తున్నారు, జాగ్రత్త, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని అన్నాడు. నమ్మచ్చా దాన్ని? నమ్మకూడదు. ప్రసంగం అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. దేవుడు నేడు సార్ బైబిల్ బ్యాగ్లో పెట్టి పట్టుకెళ్ళిపోతున్నారు అన్నాను నేను. మరి అది కూడా తప్పే కదా. దేవుడు నేడు సార్ మడత పెట్టి బ్యాగ్లో పెట్టి పట్టుకెళ్ళిపోతున్నారని అంటే ఆయనకు అప్పుడు అర్థమైంది అన్నమాట. బైబిల్ దేవుడు కాదు, బైబిల్లో రాయబడిన దేవుడు దేవుడు. హల్లెలూయా. మరి అప్పుడప్పుడు బైబిల్ చదివినప్పుడు చిరిగిపోతుంది. దేవుడు చిరిగిపోయాడా అంటే బుర్రకి ఏది తోస్తే అది బోధించేస్తుంటారు. కారణం ఏంటంటే దురాత్మ కొందరిలో దూరిపోతుంది. కొంతమంది పచ్చగా ఉంటే దేవుని మందిరములో, కొంతమంది దురాత్మతో దేవుని మందిరానికి ఎందుకు వస్తారంటే ఈ పచ్చగా ఉన్నోడిని పాడు చేయటానికి. మరికొంతమంది దేవుని మందిరికి ఎలా వస్తారు తెలుసా? ఎలా వస్తారంటే పగతో వస్తారు. ఎలా వస్తారు? అయ్యో బాబోయ్, పగతో కూడా వస్తారా దేవుని మందిరానికి?
అంటే నిజంగానే వస్తారండి. యేసు ప్రభు ఎక్కడ బోధించిన పరిసయ్యులు శాస్త్రులు వచ్చేసేవారు. వాళ్ళకు ఒక రకమైన పగ ఉంది, ఏంటంటే ఎలాగైనా తప్పు పట్టుకోవాలి యేసు ప్రభులో అని. ఒక ఆయన ఉన్నాడు, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. అతనికి ఒక దేశపు ప్రజలంటే నచ్చదు, వారి మీద పగ ఉంది పీకల దాకా. ఆ పట్టణం పేరేటంటే నినేవే పట్టణం. ఆ పట్టణం బాగుపడటం అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ నినేవే పట్టణము అశూరు సామ్రాజ్యానికి ప్రధాన పట్టణం అన్నమాట. ఆ అశూరు సామ్రాజ్యము ఆ ఇశ్రాయేలీలను బంధించి బాధ పెట్టారు. అందుకని ఆ దేశపు ప్రజల మీద ఈ వ్యక్తికి పగుంది. అతడు ఒక ప్రవక్త, అతని పేరు యోనా. ఆయన మోకరించి దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థిస్తున్నాడు తెలుసా? ప్రభువా, నీ ప్రజలను చాలా బాధ పెట్టారు నినేవే ప్రజలు, వారి తాట నువ్వు తీయాలి అని. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యోనా, నీవు నినేవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి అన్నాడు. అంతే. ఈయన బైబిల్లో మూసి లేచి ఇంక దేవునికి కనబడిన దేనికి కనబడిన పక్క ఊరు పారిపోదాం, తరిశేషికి వెళ్ళిపోదాం అని ఒప్పేకపోయి ఓడెక్కేశాడు. ఆ తర్వాత దేవుడు కొద్దిగా బుద్ధి చెప్పాడు. చేప మింగేసింది, అతను నీటిలో పడేసారు. చేప మింగేసింది, చేప తీసుకొచ్చి ఒడ్డును కక్కేసింది. అప్పుడు కూడా దేవుడు చెప్తాడు, వెళ్ళి సువార్త చెప్పండి. నేను ఎలాగైనా సువార్త చెప్పించుకుంటాడు ఆయన. నేను చచ్చిపోదాం అనుకున్న చావనోడు ఆయన, సువార్త చెప్పించగలడైనా. ఇంకా తప్పక వెళ్ళాడే కానీ మనస్ఫూర్తిగా సువార్త చెప్పట్లేదు తెలుసు. ఆయన 3 దినాల ప్రయాణికి 1 దినానమే ప్రయాణం చేశాడట. చెప్పటం కూడా పొడిగా, రా పొందితే పోయిందారు, లేకపోతే నాకేంటిలే అన్నట్టుగా. అయినా కూడా దేవుడు కార్యం చేశాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మరి అంతకుముందు ఆయన లైఫ్ ఎలాగుంది? పగతోనే కదా దేవుని మందిరంలో మోకరించాడు. కొంతమంది అసూయతో దేవుని మందిరానికి వస్తారు. నేనే ఆశీర్వదించబడాలి, వాడికంటే ఎక్కువ ఆశీర్వదించబడాలి, వీడికంటే ఎక్కువ ఆశీర్వదించబడాలి అని వస్తారు. అది పచ్చగా ఉండటమా? పచ్చగా ఉండటం కాదు అది. అసూయతో మనం ఉండకూడదు. ఒక 3 ప్రార్థన చేస్తున్నారు. ఒకడు సింగపూర్ వెళ్ళాలని, ఒకడు అమెరికాకు వెళ్ళాలని, మరొకడు జపాన్ వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై వారితో ఏమన్నాడంటే, మొదట అబ్బాయిని అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే సింగపూర్ అన్నాడు. వెళ్ళిపో అన్నాడు. టంగ్ అని మాయమైపోయి సింగపూర్ వెళ్ళిపోయాడు. రెండోవాడిని అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే జపాన్ అని అన్నాడు. అనగానే టంగ్ అని మాయమైపోయి జపాన్ వెళ్ళిపోయాడు. మూడోవాడిని అడిగాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే నాకంటే ముందు వాళ్ళిద్దరు గట్ట వాళ్ళిద్దరిని తెచ్చి అన్నాడు. అంతే. టంగ్ మన ఇద్దరు వచ్చేసారు. ఈడు వెళ్ళలేదు, వాడు వెళ్ళలేదు. అసూయతో ఉంటారు కొంతమంది దేవుని మందిరంలో. మరికొంతమంది దేవుని మందిరంలో ఎలా ఉంటారంటే నిద్రపోతూ ఉంటారు. ఎలా ఉంటారు? ఇందాక పాస్టర్ గారు మాట, కొంతమంది దేవుని సన్నిధిలో పళ్ళు కొరుక్కుంటూ గోర్లు గీక్కుంటూ ఉంటారు కదా. కొంతమందికి నిద్ర. నేను ప్రేయర్ సెల్లో ఒకటి నడిపించేటప్పుడు ప్రతి వారం ఒక బ్రదర్ వచ్చేవాడు. ప్రతి వారం పడుకుండిపోయాడు. అతను వచ్చి తిన్నగా గోడ దగ్గర జారబడి కూర్చున్నాడంటే అర్థం ఏంటంటే పడుకుండిపోవడానికి ప్రయాణం చేసుకున్నాడని. తిన్నగా వచ్చి కూర్చుంటాడు. మధ్య మధ్యలో హల్లెలూయా అంటాడు. చేయి మాత్రం లేస్తుంటాడు. హల్లెలూయా. నిద్ర మాత్రం నిద్రే. నిద్రపోతుంటారు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. దేవుని వాక్యం పౌలు చాలా డీప్గా లోతుగా ప్రకటిస్తూ ఉంటుంటే నిద్రపోయాడు. నిద్రపోయి కింద పడి చచ్చిపోయాడు. పౌలు కాబట్టి కృపావరం ఉంది, వెంటనే బ్రతికించాడు. నాలంటోడు అయితే ఇంకంతే, జ్ఞాపకార్థ కోవటానికి రెడీ చేసుకున్నామని చెప్తాము. దేవునికి స్తోత్రం. కొంతమంది దేవుని మందిరానికి వచ్చి నిద్రపోతారు, పచ్చగా ఉండరు. కొంతమంది దురాత్మతో ఉంటారు, కొంతమంది అసూయతో ఉంటారు, కొంతమంది ఏదో ఒక తప్పును పట్టుకోవటానికి వస్తారు దేవుని మందిరానికి. కానీ దావీదు ఎలా ఉన్నాడట? నేనైతే దేవుని మందిరములో పచ్చగా ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి కొంతమంది దేవుని మందిరంలో దొంగలు ఉంటారు. అయ్యో బాబోయ్, దొంగలు ఉంటారంటే ఉంటారు. ఎలాగో నేను చెప్పనండి. 2 రకాల దొంగల గురించి చెప్తాను. ఒక దొంగ ఎట్లా అంటాడనంటే, నేను యేసు ప్రభుని నమ్ముకోక మునుపు నాకు చర్చ్ పాస్టర్ గారు ఒక ఆయన, వాళ్ళ అబ్బాయి నాకు మంచి ఫ్రెండ్ అనమాట. సుభాష్ చంద్రబోస్ అతని పేరు. పాస్టర్ గారి పేరు గాంధీ. ఆయన కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్ గారు. ఆయనే మాకు పెళ్లి చేసింది, మా ఇద్దరికి పెళ్లి చేసింది ఆయనే. వాళ్ళ అబ్బాయి నాకు మంచి ఫ్రెండ్. అయితే ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. చూడాలని ఉంది, సినిమా వచ్చిందిరా, ఏం చేద్దాం అంటే డబ్బులు లేవని చెప్పాను. అప్పుడు వాడు నన్ను అడిగాడు, ఏం చేద్దామంటే మా చర్చిలో యాంప్లిఫైర్ అమ్మేద్దామని అన్నాడు. నువ్వు తీసుకురా, నేను అమ్మి పెడతానని చెప్పాను. వాడు ఒక గోను సంచిలో యాంప్లిఫైర్ పెట్టి ఆదివారం సర్వీస్ అయిపోయిన తర్వాత మడత పెట్టి తెచ్చాడు. సాయంత్రం వాళ్ళకి ప్రేయర్ ఉందంట, మాకు తెలీదు.
అటు తీసుకొస్తే సైకిల్ వేసుకొని తిన్నగా వెళ్ళిపోయి 2000 రూపాయల యాంప్లిఫైయర్ 50 రూపాయలకి అమ్మేసాం. అమ్మేసి ఇద్దరం సినిమాకి వెళ్ళి పాస్టర్ గారు కొడుకుని తీసుకెళ్ళి సినిమాకి వెళ్ళి సినిమా నుంచి వస్తుంటే పాస్టర్ గారు బయటన ఈ అంగీ వేసుకొని ఆ నల్లటి తోటి కట్టుకుంటారు కదా వాళ్ళు, మరి కల్వరి బాప్టిస్ట్ చర్చలు, అక్కడ నించొని బాబు ఇలా రా, యాంప్లిఫైయర్ ఎక్కడ పెట్టుకెళ్ళారు అని అడిగాడు. యాంప్లిఫైయర్ ఏంటి పాస్టర్ గారు ఆయన అడగటమే, యాంప్లిఫైయర్ ఎక్కడ పెట్టుకెళ్ళారు తీసావని అడగట్లేదు, ఆయన కన్ఫర్మ్ చేసేసుకున్నాడు. ఆయన యాంప్లిఫైయర్ ఏంటంటే అంటే ఎలా ఉంటుందండి అని నేను అంటున్నాను. నటించకరా, నువ్వు యాంప్లిఫైయర్ ఎక్కడ పట్టుకెళ్ళావు నాకు తెలుసు, నేను చూశాను అన్నాడు. ఆయన చూసింది లేదు, ఏమీ లేదు. చూసాను కానీ చూసాడేమో అనుకుని మొత్తం నిజం చెప్పేశాం. నిజం చెప్పేస్తే పలానా దగ్గరికంటే అక్కడికి వెళ్ళిపోయి ఆయనకు 100 రూపాయలు ఇచ్చి యాంప్లిఫైయర్ తెచ్చారన్నమాట. అట్లాంటి దొంగలు లేరు, చర్చిలో సామాన్లు అమ్మేసుకుంటారు కొంతమంది. రాజమండ్రిలో ఒక చర్చికి వెళ్ళానండి, ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ లేదు. అంతకుముందు ఏమో ఫోటోలు అన్నీ కనబడుతున్నాయి. నేను ఆ ఫోటో చూసి ఊహించుకొని అక్కడికి వెళ్ళా, ఇన్స్ట్రుమెంట్స్ లేదు. ఒకడంటే అమ్మేశాడంటే రాత్రి. అట్లాంటి దొంగలు ఉంటారు ఒకరు. ఇంకొంతమంది దొంగలు ఎట్లాంటి వాళ్ళంటే దేవుని మందిరములో దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం ఇవ్వరు. అట్లాంటి దొంగలు ఉంటారు. దొంగలు నేనన్నానా బైబిల్ అందన్నమాట, బైబిల్ అంది, నేను అనలేదండి. నేను ఎప్పుడు ఎవరినన్ను బైబిల్లో ఉన్న మాటే నేను చెప్తా. తెలుసా అండి, జపాన్లో ఒక మిషన్ కనిపెట్టారు. ఆ మిషన్ ఏంటంటే దొంగల్ని కనిపెడుతుందంట. దొంగల్ని కనిపెట్టి ఆ మిషను టెస్ట్ చేయటానికి ముందు జపాన్లోనే ఒక సిటీలో మెయిన్ సెంటర్లో పెట్టారు. దానికి ఒక 60 మీటర్ల దూరంలో ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా, కారులో వెళ్ళినా, లారీలో వెళ్ళినా, పరిగెత్తుకుంటూ వెళ్ళినా అందరినీ క్యాచ్ చేస్తుంది. సాయంత్రం అయ్యేసరికి రిపోర్ట్ ఇచ్చింది, 5 లక్షల మంది మిషన్కి దగ్గరలో తిరిగారు, అందులో 3 లక్షల మంది దొంగలు ఉన్నారు అని. అప్పుడు అనుకున్నారు, బా భలే ఉందరా మన మిషన్, భలే కనిపెట్టింది, దీన్ని ఇంకోసారి టెస్ట్ చేద్దామని అమెరికాకి తీసుకెళ్ళి అమెరికాలో పెట్టారు. అమెరికాలో పెడితే ఉదయం మొదలు ఆన్ చేశారు, సాయంత్రం మిషన్ ఆపేసరికి 10 లక్షల మంది వెళ్ళారట, 8 లక్షల మంది దొంగలు దొరికారట. 8 లక్షల మంది దొంగలు. ఇది 3వసారి టెస్ట్ చేద్దామని తీసుకొచ్చి ఢిల్లీలో పెట్టారు మన ఇండియాలో. సాయంత్రం వెళ్ళి చెక్ చేస్తే మిషన్ లేదు, మిషనే లేదు అక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంతమంది అండి దశమ భాగాలు ఇవ్వట్లేదని లెక్కేస్తే కరెక్ట్గా మీకు అందరినీ కరెక్ట్గా లైన్లో నిలబెడితే ఒక 2-3 తేలుతారు నాకు తెలిసి కరెక్ట్గా ఇచ్చిన వాళ్ళు. అది కూడా దేవుని కృప వలన మాకు దొరుకుతాయి. మరి మీరు పచ్చగా ఉన్నారా, దొంగలుగా ఉన్నారా? పచ్చగా ఉన్నారా, దురాత్మతో ఉన్నారా? పచ్చగా ఉన్నారా, అసూయతో ఉన్నారా? నేనైతే దేవుని మందిరములో పచ్చగా ఉన్నానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు 2 విషయాలు చెప్పాను ఆ వచనంలోంచి. మొట్టమొదటిది నేనైతే దేవుని మందిరములో ఉంటాను అనేది. రెండవది దేవుని మందిరములో పచ్చగా ఉంటాను అనేది. కొంతమంది ఎలా ఉంటారో చెప్పాను. అసలు పచ్చగా ఉండటం అంటే ఏంటో నేను ఒక 2-3 విషయాలు చెప్తాను, మీరు చూడండి. పచ్చగా అంటే అర్థం ఏంటి? ఒక చెట్టు ఎండిపోయిందండి, పక్కన ఇంకో చెట్టు ఉంది, అది పచ్చగా ఉంది, అర్థం ఏంటి? ఒకటేమో జీవము లేనిది, ఇంకొకటి జీవము కలిగినది అని అర్థం. కొంతమంది జీవము లేనట్లుగా ఉంటారు దేవుని మందిరంలో, కొంతమంది జీవము కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక మందిరంలో వాక్య పరిచయం చేయడానికి వెళ్ళారండి. నేను మధ్యలో హల్లెలూయా అనడం అలవాటు అయిపోద్ది కదా కొంతమందికి. మనం ఎన్నిసార్లు హల్లెలూయా అన్నా హల్లెలూయా అనట్లేదు. మనం బైబిల్ రెఫరెన్స్ చెప్తే తీసి చదవరు, బైబిల్ రెఫరెన్స్ తీసి చదవరు, హల్లెలూయా చెప్తే చేయరు. ఒక్కొక్కరు వింతగా వీడెక్కడో గ్రహాంతంలోంచి వచ్చినట్టు అన్నట్టు కదా చూస్తున్నారు. ఇంక ఈ ఉద్యమం ఏమవుతుంది? ఎంత ప్రయత్నం చేస్తున్నా వాక్యం చెప్పడానికి వీడెక్కడి నుంచో ఊడిపడ్డాడు అన్నట్టు ఇలా చూస్తున్నారు అందరూ నా వైపు. నేను ఇంక వీళ్ళు పట్టించుకోకూడదు, వాక్యం ఎలాగైనా అందించాలి చెప్పి నేను వాక్యం చెప్పటం మధ్యలో హల్లెలూయా అని ఉంటే మొత్తానికి ఒక్కడు దొరికాడండి. మధ్యలో హల్లెలూయా అంటే హల్లెలూయా అంటున్నాడు. ఆ ఒక్కడిని చూసి నాకు ఉద్యమం వచ్చింది. మాటికి హల్లెలూయా అని అనగానే ఆ వెనకనే సంఘ పెద్దలు ఒక 2 కూర్చున్నారు, వచ్చి అటు ఒకటి ఇటు ఒకటి రెక్కపట్టుకుని బయటకి ఈడ్చుకెళ్ళిపోయారు. ఈడ్చుకెళ్ళిపోతే ఇదేం సంఘం రా నాయన, ఎవడు హల్లెలూయా అనట్లేదు, హల్లెలూయా అన్న బయటకు పట్టుకుపోయారు. నాకేం అర్థం అవ్వట్లేదు. అంత వాక్యం అయిపోయింది. పాట పాడదాం ఆఖరిలోనని ఒక పాట పాడాను. అప్పుడైనా చప్పట్లు కొట్టండి అని బ్రతిమలాడుకున్నాను. అప్పుడు కూడా చప్పట్లు కొట్టలే. నేను పాట పాడుతుంటే ఈ బయట నీడిసేసారు కదండి, అటు ఇలా వచ్చి కిటికీ పక్కన అక్కడ టేబుల్ ఉంది, అక్కడ ఒక కంజరు ఉంది, ఆ కంజరు తీసి టేబుల్ దగ్గర చెంక కొడుతున్నాడు అనమాట. కొడుతుంటే అని చూసి నాకు ఉద్యోగం వచ్చి తెగపాడేశాను నేను. ఆ తర్వాత తెలిసింది వాడు తాగున్నాడని.
అంటే మొత్తానికి చర్చిలో ఒక్కడు ఉద్యోగం లేడు, ఒక్కడికి ఉద్యోగం లేదు. చచ్చిన స్థితిలో ఉంటారు కొంతమంది మందిరంలో. పచ్చగా అంటే సజీవముగా ఉండుట. హల్లెలూయా, సజీవముగా ఉండుట. ఇందాక మీ పాస్టర్ గారు ఏం చెప్పారు? చేతులున్నలు చేతులు ఎత్తండి, నోరులున్నలు చేతులుండి పని చేయవు, కాళ్ళుండి నడవు, కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, ముక్కుతో వాసన చూడవు. అలాంటి వాళ్ళు కాదు కదా మీరు, అవునా కాదా? అలాగే ఉంటున్నారు కొంతమంది, అలాగే ఉంటున్నారు. ఒకసారి నిద్రపోతుంటారండి కొంతమంది. మీ పాస్టర్ గారిది నేను 1-2 మెసేజ్లు చూశాను. పాస్టర్ గారు ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఏమో పాస్టర్ గారు ఒక మందిరం ఎలా ఉంటుందో కొద్దిగా మా వాక్యం చెప్పడానికి అంటే మొహమాటం లేకుండా ఖండిస్తున్నాడు ప్రతి మాటను కూడా. మొహమాటం అనేది నేను చూడలేదు ఆయన ప్రసంగంలో. నేను అట్లా అంటుండే, ఎందుకంటే నేను వాక్యం చెప్తుంటుంటే మా చర్చిలో ఒకడు సెట్ లోపల నుంచి ఇయర్ ఫోన్ పెట్టి ఒకటి ఇలా పెట్టాడు, పెట్టి ఫోన్ జోబులో పెట్టి ఇలా తీసి ఇలా చూసుకుంటున్నాడు అన్నమాట. చూసుకొని చిన్నది పాటలు పెట్టుకుంటున్నాడు. సడన్గా నేను వాక్యం చెప్పి సైలెంట్ అయిపోయేసరికి, అందరూ సైలెంట్ అయిపోయేసరికి వాడు చెవులో పెట్టుకుని పాట నాకు వినపడింది. సినిమా పాట కూడా వినట్లే, దేవుని పాటే వింటున్నాడు. దగ్గరికి వెళ్ళాను, అందరూ సైలెంట్గా ఉన్నాను, దగ్గరికి వెళ్ళాను. వాడు చెవి దగ్గర తీసుకొని ఇలా పెట్టుకున్నాను. పెట్టుకుంటే యేసు రక్తము రక్తము రక్తము, దేవుని పాటే. అప్పుడు వినాలా? దేవుని మాటలు వినాలా? అప్పుడు అది తీసి అతన్ని చేపట్టుకొని భుజం మీద చేసుకొని చర్చి బయటకు తీసుకెళ్ళి ఇక్కడ కూర్చొని పాటలు విని తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపో, మందిరంలోనికి రావద్దని చెప్పేశాను. మొహమాటం లేకుండా నువ్వు ఇంకెప్పుడు మందిరానికి రావద్దన్నాను. ఎందుకంటే అట్లాంటి ఎంతకాలం వచ్చినా ఆడి గురించి నేను లెక్కప్ప చెప్పుకోవాలి. పంపించేశాను అనుకో, దేవుడు చూసుకుంటాడు. దేవుని మందిరములో సజీవంగా ఉన్నోడు ఏం చేస్తాడో తెలుసా? పాటలు పాడే సమయంలో పాటలు పాడతాడు, స్తుతించే సమయంలో స్తుతిస్తాడు, ప్రార్థన సమయంలో ప్రార్థన చేస్తాడు, వాక్యము వినే సమయంలో వాక్యము వింటాడు. దాన్ని పచ్చగా ఉండుట అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిపోవటం అంటే పాపము. ఎండిపోవడం అంటే అర్థం ఏంటి? పాపము. ఎండిపోవడం అంటే అర్థం ఏంటి? శాపము. అది యేసు ప్రభు ఒక అంజూరపు చెట్టుని శపిస్తుంది, ఎండిపోయిందంట. ఎండిపోకూడదు. దేవుడు శపిస్తాడండి అప్పుడప్పుడు. దేవుని మందిరంలో అలాంటి శాపానికి గురైపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇంకొకరు ఉన్నాడు దేవుని మందిరంలోని చేసేవన్నీ తప్పుడు పనులే. ఆయన ప్రవక్త, వాళ్ళ నాన్న ప్రవక్త, ఆయన పేరు ఏలి. అతని కుమారులు మందిరానికి వస్తున్న వారితో సైనించుచున్నారంట. ఎంతటి దుర్మార్గులండాలు! అక్కడికి వచ్చా, దేవుని మందిరానికి వచ్చా, నువ్వు చేసే పనులు ఇది. అన్యులు గుడికి పోయి చేసుకున్నట్లుగా, లవ్లో పట్టి చేసుకున్నట్లుగా దేవుని మందిరానికి వచ్చా మనం అలాంటి పనులు చేస్తాం. సింగపూర్లోనే మేము సభలు పెట్టుకునేటప్పుడు మంచిగా పాటలు పాడుతున్నాం. పాటలు పాడుతుంటుంటే ఇటు సైడు కీబోర్డు వాయించే ఒక ఆయన ఉన్నాడు, ఇటువైపు ఒక ఆమె ఉంది పాటలు పాడే ఆమె. ఆ వాయిద్యాలు వాయించేవారు ఇటు, పాటలు పాడేవాళ్ళు ఇటు. పాట పాడే ఆమె దగ్గర మైక్ ఉంది, ఒక మైక్ మిగిలిన అందరి దగ్గర ఉంది. ఇటువైపు కీబోర్డు వాయించేవాడి దగ్గర ఫోన్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడ మెసేజ్లు పెట్టుకుంటున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి. మధ్యలో పాట ఆగిపోతుంది అనమాట. ఆడు మ్యూజిక్ కొట్టడం వచ్చి ఒక చేత్తో కొడతాడు, 2 చేతులు మానేసి. అప్పుడు శృతి తప్పిపోద్ది కదా. ఏమో పాడుతూ మాట మధ్యలో మెసేజ్ ఇచ్చుకుంటూ ఇలా నువ్వు చూడని. మరి ఇలాంటి పనులు దేవుని మందిరాల్లో చేయొచ్చా? అది పచ్చగా ఉండటమా, పాపములో ఉండుట? నేనైతే దేవుని మందిరములో పచ్చగా ఉన్నాను. నీకు నువ్వు చెప్పుకోగలవా మాట? నేను చెప్పిన ప్రతి మాటను మీరు కాల్కులేట్ చేసుకొని నేనైతే దేవుని మందిరములో పచ్చగా ఉన్నానని చెప్పుకోగలవా? పచ్చగా ఉండటం అంటే ఇంకొక మాట ఏంటో తెలుసా? యేసు ప్రభులా ఉండటం. మీకు వచనం చూపెడతాను బైబిల్లోని, మీరు చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 31వ వచనం అనుకుంటా. వారు పచ్చని మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో. ఇది ఏ సందర్భం అంటే యేసు ప్రభు సిలువ మోసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా మంది ఏడుస్తుంటుంటే యేసు ప్రభు అన్నాడు, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్తూ పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి వీరేమి చేయుదురో అన్నాడు. పచ్చి మ్రాను ఎవరు? ఆయన యేసు ప్రభు.
ఎండినోళ్ళు ఎవరు? పాపములో ఉండేవారు. అంటే పచ్చగా ఉండటం అంటే నీవు యేసు ప్రభు స్వరూపము ధరించుకొనుట. దేవునికి స్తోత్రం. నువ్వు యేసులాగా ఉండుట కొరకు పిలువబడ్డావు. యేసు ప్రభు సిలువలో రక్తం ఎందుకు కార్చారండి? ఎవరైనా టక్కుమని సమాధానం చెప్పండి, మీకు తెలిసిన సమాధానం. యేసు ప్రభు సిలువలో రక్తం ఎందుకు కార్చాడు? అందరికీ తెలిసిన ఆన్సర్ చెప్పండి ఒకటి. మన పాపముల కొరకు. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంపార్టెంట్ అయితే అదే, అది ప్రాథమిక పాఠం. ఇంకొక పాఠం ఉంది, అదేంటో తెలుసా? నిజంగా ఆయన రక్తము వలన మనం పరిశుద్ధులం అవుతాం అనుకుంటే ఇక్కడ నరం కట్ చేసినా కూడా మొత్తం బ్లడ్ బయటకు వచ్చి చచ్చిపోతాడు మనిషి. అలాగేసినా కూడా మనం కడగబడతాం. కానీ ఆయన శరీరము చీల్చబడింది, తలలో ముళ్ళు కిరీటం ఉంది, వేళ్ళల్లో కాళ్ళల్లో శీలలు గుచ్చారు. ఒక్క ముక్కలా చెప్పాలంటే మాంసపు ముద్దలాగా అయిపోయాడు. అంతగా శ్రమపడాలా అనంటే యేసు ప్రభు సిలువ వేయబడింది ఎందుకంటే ఆయన స్వరూపము నీకు ఇవ్వటం కొరకు. ఆయన స్వరూపమే కోల్పోయాడు. అది పచ్చదనం. ఆ పచ్చదనం మనందరికీ కలగాలి. దావీదుకి ఆ అనుభవం ఉంది కాబట్టే మీరు బైబిల్లో ఏ భక్తుని గురించి ఇంత గొప్ప స్టేట్మెంట్స్ ఉండవని. నేను దావీదు వేరు చిగురుని అంటాడు యేసు ప్రభు. నేను దావీదు కుమారుని అంటాడు యేసు ప్రభు. దావీదుని గురించి అనేక సార్లు ప్రస్తావించాడు. దావీదు సింహాసనం మీద నేను కూర్చుంటానంటాడు యేసు ప్రభు. అబ్రహాం గురించి అనలేదు, మోషే గురించి అనలేదు, ఏలియాని గురించి అనలేదు, యెహెజ్కేలు గురించి అనలేదు, దానియేలు గురించి అనలేదు. కానీ దావీదుని గురించి పదే జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు కలవరించిన భక్తుడు ఎవరైనా ఉన్నారు అనంటే అతడు దావీదు. ఎందుకంటే దావీదు క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపము. కాబట్టి ఆయన ఈ మాట చెప్పుకోగలిగాడు. ఏమని? నేనైతే దేవుని మందిరములో పచ్చగా ఉన్నాను. హల్లెలూయా. ఇందాక నుంచి మాటలు కట్ చేసి చదువుతున్నాం. ఇప్పుడు ఫుల్గా చదివేద్దాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కనై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేని గురించి మాట్లాడుకోవాలి మనం? ఒలీవ మొక్క గురించి మాట్లాడుకోవాలి. చాలా చెట్లు ఉంటాయి, ఎన్ని వదిలేసి ఒలీవ మొక్కను ఎందుకు పట్టుకున్నాడు అనేదాన్ని మాట్లాడుకోవాలి. ఎందుకు, దేనికి అని అంటే మీకు ఒక విషయం చెప్పానండి. ఒక అద్భుతమైన విషయం. వరదలు వచ్చాయి, వానలు వచ్చాయి, మొత్తం అందరూ కొట్టుకుపోయారు. పుట్టినది అన్నీ, సృష్టింపబడినవన్నీ కొట్టుకుపోయాయి, నోవాహు కుటుంబం తప్ప కదా. చెట్లు కొట్టుకుపోయాయి, కొండలు మునిగిపోయాయి. దేవుడు పావురాన్ని బయటికి పంపించమని చెప్పాడు. పావురం బయటికి వెళ్ళింది, ఒలీవ మొక్క ఆకుని తీసుకొచ్చి ఇచ్చింది. ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఒలీవ మొక్కకుంది. అదే శక్తి దావీదుకున్నది. అదే శక్తి మనకుండాలి. హల్లెలూయా. అలాంటి శక్తి మనకుండాలి. చిన్న శ్రమ వస్తే కొంతమంది దేవుని మందిరం వదిలి పారిపోతారు. నేను సింగపూర్ నుంచి విశాఖపట్నం వెళ్ళాను. నేను పుట్టి పెరిగింది విశాఖపట్నం కదా. వెళ్తే మా పాస్టర్ గారు ఒక ఇంట్లో ప్రార్థనకు తీసుకెళ్తే మేము పెంతుకోస్తు రక్షణలో వచ్చింది. పెంతుకోస్తు మందిరం మాది. పెంతుకోస్తు ఆరాధన ఎక్కువ మాది. పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడదు నమ్ముతాను, నేను మాట్లాడుతాను కూడా. సరే, అక్కడికి నేను వెళ్ళాను. ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే, బాబు నువ్వు కొద్దిగా వాక్యం చెప్పు అని అన్నారు. ఆ ఇంటికి వెళ్ళాను. నేను కూర్చున్నాను. పాస్టర్ గారు ఇలా కూర్చున్నారు, నేను పక్కన కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆరాధన జరుగుతుంది. ఏం పాట పాడుతున్నామంటే, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును. హల్లెలూయా. తెలుసండి పాట? మీరు నిర్జీవంగా చూస్తున్నారు. యేసు చాలును. హల్లెలూయా. పాట ఏంటండి? పల్లవి పాట, పునరుద్ధానం గురించిన పాట అది. పరమా జీవము నాకు నివ్వా. తెలుసు కదా మీకు? ఆ పాట పాడుతున్నారండి. పాట పాడుతూ హరించిన అనే ఆ చరణం వచ్చేటప్పుడు ఒక ఆమె చూడు, కొన్ని బొమ్మలకి కీచేత కొట్టుకుంటూ ముందుకు వస్తాయి కదా, చప్పట్లు కొట్టుకుంటూ. అలా కొట్టుకుంటూ ముందుకు వచ్చేస్తుంటే నేనేం చేయాలి తెలియక కుర్చీని వెనక్కి జరుపుకున్నాను. ముందుకు వచ్చేస్తుంది కదా. వచ్చింది మొగోడు అనుకో, కొద్దిగా గట్టిగా పట్టుకొని పక్కన కూర్చోబెట్టి వచ్చిందామో ఆడ. నేనేమో మగవాడిని కదా, మరి చర్చిలో ఎలా పట్టుకుంటాను? నేను వెనక్కి వస్తుంటుంటే ఆమె ఇంకా ముందుకు వచ్చేస్తుంటే నేను కుర్చీ జరుపుకుంటూ వెనక్కి వెళ్తే వెనక గోడ అడ్డేసింది నాకు.
ఇంక జరుపుకోవడానికి లేదు. ఇంకా ముందుకు వచ్చేస్తుంటే పక్కన ఉన్న పాస్టర్ గారికి గీకాను, ఇలా గీకి అయ్యా ముందుకు వచ్చేస్తుందని అంటే ఆయన బుర్ర మీద చేసి ప్రార్థన చేశాడు. వెంటనే కింద పడిపోయింది, ఆరాధన అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత మరలా అక్కడికే ప్రార్థనకు వచ్చాను నేను. వచ్చినప్పుడు ఎవరు గుర్తుండిపోయినా ఆమె గుర్తుంటుందా? ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకంటే నన్ను ఎంటబెట్టింది కదా. అందరూ కనబడుతున్నారు కానీ ఆమె కనబడట్లేదు అక్కడ. నాకు ప్రార్థనలో జరుగుతుండే కానీ పక్కన ఉన్న పాస్టర్ గారిని అడిగాను, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక ఆమె మాటకి ముందుకు వచ్చేస్తుంది కదండి, ఆమె ఏదనంటే పక్కిల్లే బాబు రాజు దేవుని మందిరానికి అంది. అవునా అండి అన్న, మేమందరం మాట్లాడాము, వినట్లేదు. మీరు ఏమైనా ప్రయత్నిస్తానంటే ప్రయత్నించే, ఎందుకో ప్రేరేపణ వచ్చి నేను వెళ్ళి మాట్లాడతాను అన్నాను. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆమె బయటికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బాగున్నారమ్మా అంటే బాగున్నానంటే ఏంటమ్మా దేవుని మందిరానికి రావట్లేదంటే ఏమోనండి దేవుడిని నమ్ముకున్న తర్వాత మేము అప్పు అయిపోయామండి అనంది. దేవుడిని నమ్ముకున్న తర్వాత అప్పు అయిపోయామండి అంటుంది. ఉన్న ఆస్తి పోయిందండి అంటుంది. ఏం పాట పాడింది? హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును. ఆ అనుభవం ఉందండి మీకు? 10 రూపాయలు పోతే ఆ కొట్టు ఆ తీసుకున్నాడు ఎవడో ఆడు మాత్రం బాగుపడతాడు ఏట్రా అంటాం మనం. అంటామా? ఆస్తులు పోయినా, కన్నీరు ఎదురైనా, ఆరోగ్యం పోయినా నేను నా దేవుని మందిరాన్ని మారను అనుకునే లక్షణము దావీదులో ఉన్నది. అదే లక్షణము ఒలివ మొక్కలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒలివ మొక్క గురించి ఎందుకు చెప్పాడు అనంటే ఇంకొక మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. నిర్గమకాండము 20వ అధ్యాయము క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ తైలమునివ్వటం మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా. చూడండి, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక పాయింట్ నేను చెప్తాను. ఒకే ఒక పాయింట్. ఆ పాయింట్ ఏంటంటే మనుషులను దేవుణ్ణి సన్మానించే తైలము ప్రొడ్యూస్ చేస్తుంది. మనుషులను దేవుణ్ణి సన్మానించే ఆయిల్ ఇస్తుంది ఆ చెట్టు. మీరు కూడా ఎలా ఉండాలి అనంటే మనుషులను దేవుణ్ణి కూడా సన్మానించాలి. దేవుణ్ణి సన్మానించాలి, మనుషులను కూడా సన్మానించాలి. మీ తల్లిదండ్రులు మనుషులా దేవుళ్ళా? మరి వాళ్ళని సన్మానించమని చెప్పిందా లేదా బైబిలు? నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమన్నాడు. ఇంకెవరిని సన్మానించాలి? వాక్యమును బాగా ధ్యానించి, వాక్యము పట్ల కష్టపడి ధ్యానము చేసి ఆ వాక్యాన్ని మీకు అందిస్తున్న వారిని 2 సన్మానమునకు పాత్రుడు అన్నాడు. మీ తల్లిదండ్రులైనా ఒకసారికి పాత్రులేమో కానీ మీ మధ్య వాక్య పరిచయం చేస్తున్న మీ స్పిరిచువల్ ఫాదర్స్కి, మీ స్పిరిచువల్ తండ్రికి, మీ ఆత్మీయ తండ్రి 2 సన్మానమునకు పాత్రుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరిని సన్మానించాలో తెలుసా? ఈ బ్యాచ్ని ఇలా వదిలేసి ఈ బ్యాచ్ను పట్టుకుందాం. పురుషుల్ని, నీ భార్యను సన్మానించమన్నాడు. ఎందుకు తెలుసండి? భార్యను సన్మానించటం ఏంటి? ఎందుకు? ఈ మాట చెప్పిందంటే కొంతమందికి ముద్ద దిగదు. ఇంకా ఎలా సన్మానించాలరా నాయన? ఏదో ఒకటి అరుచుకుంటున్నా, ఎలా ఉండేవేటి, అలా ఉండేవేటి, ఉప్పు తక్కువ వేసేవేటి, కారం వేసేటి, ఈ మధ్య నా మాట అసలు వినట్లేదు నువ్వు అంటూ అది కొని ఉంటావు, ఇది కొని అంటావు. నీకు సన్మానం చేసేది ఏంటని మనసులో బోల్డ్ తిరిగేస్తుంటుంటాయి పాపం. నీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండునట్లు అంటే ఒక మాట చెప్తారండి, నీ భార్యను నువ్వు సరిగ్గా చూడకుండా ఇక్కడికి వచ్చి గంటలు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వెండు. కొంతమంది ఇంట్లో భార్యను కొట్టి ఇక్కడికి వస్తారు మందిరానికి. ఇక్కడేమో లీడర్ మళ్ళాడు. ఇక్కడ లీడరు ఏమనుకుంటా, చర్చ అంతా గడగడలాడిపోతే ఈయన చూస్తే ఇంట్లో భార్య మాట ఒక్క మాట కూడా అండి. ముందు ఇంట్లో భార్య మాట వినరా నాయన, అదే సన్మానం. ముందు ఇంట్లో భార్యను కొట్టకరా నాయన, బాగా చూసుకోమని.
ఆమెను జాగ్రత్తగా చూసుకో. అప్పుడు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ బాధ్యతను చూసి నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే దేవుడిని సన్మానించాలి. కొంతమంది మనుషుల్ని ఎక్కువ సన్మానిస్తారు, దేవుడిని తక్కువ సన్మానిస్తారు. దేవుడిని మేము సింగపూర్లో ఒక కూటం పెట్టుకునేటప్పుడు ఒక పాస్టర్ గారు, దైవజనులు వచ్చారు వాక్యం చెప్పడానికి. వచ్చినప్పుడు ఆయన ఇంట్రడక్షన్ పాస్టర్ గారికి ఎలా ఇచ్చాడంటే, అంటే ఆయన స్టేజ్ మీద పిలవటానికి ఆయన ఎలాగా చెప్పాడంటే, మరి దేవుని సేవకులు మన మధ్యకు వస్తున్నారు వాడబడటానికి, అందరూ చప్పట్లు కొట్టి రండి అంటే సరిపోతుంది. అంతేనా? చప్పట్లు కొట్టండి, దైవజనులు కొట్టండి, తప్పలేదు. దేవునికి చప్పట్లు కొట్టండి, దేవునికి మహిమ కలిగినట్లు, ఓకే పర్వాలేదు. కానీ ఆయన అలాగే ఇవ్వలేదు ఇంట్రడక్షన్. ఎలాగిచ్చారంటే, లోకంలో ఎవరైనా సినిమా యాక్టర్ వస్తే మీరు కేరింతలు కొట్టి పేపర్లు ఇసిరి విజల్స్ వేసి చేస్తారు. వాళ్ళకంటే గొప్పడు దేవుని సేవకుడు. ఆయన వచ్చినప్పుడు మీరు చేయండి అంటే అందరికీ కీ విజల్స్ కొట్టి పేపర్లు ఇసిరేసి అన్నీ చేసి ఆయన అంతగా హెచ్చించేశారనమాట. హెచ్చించేసిన తర్వాత కూడా నాకు అసలు నచ్చలేదు అది ఒకటి. రెండవది ఆయన ఏం చెప్పాడంటే, మీరు కానుక ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చినట్లు? దేవునికి ఇచ్చినట్లు. పాస్టర్ గారికి ఇచ్చినా దేవునికి ఇచ్చినట్లు. మీరు చప్పట్లు పాస్టర్ గారికి కొడితే ఎవరు కొట్టినట్టు? దేవునికి కొట్టినట్లు. మీరు విజల్స్ పాస్టర్ గారికి వేస్తే ఎవరికి విజల్స్ చేసినట్లు? దేవునికి వేసినట్లు అని అన్నాడు. అనగానే నాకు ఒళ్ళు మండింది. నాకు కొద్దిగా ఏంటంటే మైక్ తీసుకున్నానంటే ఒకసారి గడగడ ఆడించేస్తాను. ఒక్కొక్కరిని తిన్నగా వెళ్ళాను, ఒక మాట చెప్పాను, మరి ఇంకెందుకు పాస్టర్ గారిని ఆరాధన చేద్దాము, పాస్టర్ గారిని తీసుకెళ్ళి సిలువ వేసేద్దాము, పాస్టర్ గారికి మొక్కుదాము, 3వ దినాన్ని లేవమని చెప్దాం. లేస్తాడా? పాస్టర్ గారిని గౌరవించు, ఆయనకు ఇవ్వాల్సిన కానుకను ఇవ్వాలి, అది నీ బాధ్యత. వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాలి, అది నీ బాధ్యత. కానీ దేవునితో సమానంగా ఏ దైవ సేవకుని చేయొద్దు. అది దేవునికి నచ్చదండి. భక్తులకు భక్తులు కాకండి. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఒలివ మొక్కకు ఆ లక్షణం లేదు. భక్తులకు భక్తులు కాదు, ఒలివ మొక్క. నా తైలము ఎవరికి ఉపయోగమో వారికి ఇస్తా. నా తైలము దేవునికి అవసరము, మనుషులకు అవసరము, అది నేను ఇస్తా. అలాంటి స్థితి నీవు ఉంటే అప్పుడు నువ్వు ఈ మాట చెప్పగలుగుతావు. ఏమని? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్కనై ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత కంప్లీట్ చేయండి వచనం, కంప్లీట్గా పూర్తిగా ఆ మాట తర్వాత మాట. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. నిత్యము నీవు దేవుని కృపయందు నమ్మిక ఉంచగలిగిన నాడే నీవు పచ్చగా ఉండగలుగుతావు. నిత్యము దేవుని కృపయందు నీవు నమ్మిక ఉంచిన నాడే పచ్చగా ఉండగలుగుతావు. నీవు పచ్చగా ఉండగలిగిన నాడే దేవుని కృపయందు నమ్మిక ఉంచగలుగుతావు. హల్లెలూయా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, కృపా నీ కృపా క్రీస్తు కృపా నీ కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. హల్లెలూయా. దేవుని కృపయందు నిత్యము నమ్మిక ఉంచేలాగా మీరు ఉండాలి అనంటే ముందు మీరు పచ్చగా ఉండాలి. దేవుని మందిరములో ఉండాలి. ఒలీవ మొక్క వలె మీరు ఉండాలి. ఇది దేవుడు ఈ ఆదివారం మీకు అందిస్తున్న సందేశం. మీకే కాదు, నాకు అందించిన సందేశం, ప్రతి ఒక్కరికి అందిస్తున్న సందేశం. లైవ్లో ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరికీ అందిస్తున్న సందేశం. లైవ్లో చూసి మందిరానికి రాని వాళ్ళు వచ్చేవారు మందిరానికి వచ్చును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వరకు మందిరం మానేయాలని ఆలోచనలు కలిగి ఉన్నారు, ఎప్పుడు మానకుంటా ఉందురుగాక. హల్లెలూయా.
అప్పుడప్పుడన్నా మానేసే బుద్ధి మనకు కలగకుండా ఉండునుగాక. అంతేకాదు మందిరానికి రాలేని వారిని తీసుకొచ్చే బుద్ధి కూడా మనకు ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయము దైవ సేవకులకు నేను అప్పగిస్తూ ఉన్నాను. చెప్పబడిన వాక్యం ఫలించున్నట్లుగా, అందరి హృదయాల్లో జీవనకరంగా మార్చబడినట్లుగా మన మధ్యలో అమ్మగారు విజయమ్మ గారు వచ్చి ప్రార్థన నడిపించాలని అని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడవు, నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. గడిచిన కాలం అంతటిలో కూడా మమ్మల్ని మీరు జ్ఞాపకము చేసుకొని మీ సజీవుల లెక్కలో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు అయా. ఈ దినము చూడక ప్రభువా, ఎంతోమంది గొప్పవారు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు గతించిపోయారు. కానీ మేమైతే ప్రభువా అయా మీ కృపను బట్టి సజీవముగా ఉండి మీ సన్నిధిలో కనిపించటానికి ప్రభువా, మీ సన్నిధిలో సంతోషించటానికి మాకిచ్చిన ఈ ధన్యతకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అయా. మీ లేఖనాలు సెలవించినట్లు ప్రభువా, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగినదన్న రీతిగా ప్రభువా అయా, నీ సేవకుని మానవ స్వరాన్ని మరుగున పరచి ఇదిగో మీ స్వరము మా అందరికీ వినిపింప చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. విన్న ఈ మాటలన్నీ మా హృదయంలో కేవలము భద్రపరచుకోవటమే కాదు, కానీ ఆ ప్రకారము జీవించటానికి కృప చూపండి నాయన అయా. దావీదు భక్తుడే కాదు ప్రభువా, మేము కూడా తండ్రి నాయన మీ బిడ్డలమే కనుక నాయన, మేము కూడా తండ్రి మీ మందిరములో ప్రభువా పచ్చని ఒలీవ మొక్క వలె ప్రభువా మేము చిరకాలము మీ సన్నిధిలో జీవించినట్లుగా మీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ కృప లేనిదే మేమేమీ చేయలేము ప్రభువా, మీ కృప మాకు కావాలి తండ్రి. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ కృప ఉంటే మీ సన్నిధిలో మేము ఉంటాము ప్రభువా, మీ సన్నిధిలో ఉంటేనే మీ కృప మాకు దొరుకుతుంది కనుక నాయన. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి అయా. ఈ సంఘమును దీవించండి ప్రభువా. సంఘ సేవకుని, సేవకురాల్ని, వారి బిడ్డలను ప్రభువా, వారు మీ సన్నిధిలో పడుతున్న ప్రతి ప్రయాసమును మరిచిపోవుటకు నాయన మీరు అన్యాయస్తుడైన దేవుడు కాదు కనుక అయా, మీ సేవకుని వారి పరిచర్యలన్నింటినీ కూడా మీరు దీవించండి ప్రభువా అయా. ఇదిగో ఈ పరిచర్యకు మీరు ఇచ్చిన నామమునైనా క్రైస్ట్ గ్లోరీ ప్రభువా, ఆ మహిమ తండ్రి నాయన చిరకాలము ఈ మందిరము యొక్క ప్రతి మందిరపు బ్రాంచ్లో కూడా ఉండునట్లుగా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాము. మందిరంలో ఉన్న యవన బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోనండి నాయన. యవనస్తులు నాయన మీ సన్నిధిలో బలవంతులుగా ఉంటూనే ఈ లోక సంబంధమైన చదువులలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి ఆశీర్వదించబడటానికి కృప చూపండి నాయన. ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థితిలో ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండటానికి కృప చూపండి. మరి ముఖ్యంగా ఈ సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి. అనేక నూతన ఆత్మలు ప్రభువా ఈ సంఘానికి రావటానికి, రక్షణలోనికి రావటానికి, రక్షించబడిన వారు నాయన ఆధ్యాత్మిక స్థితిలో, ఉన్నత స్థితిలో ఉండటానికి ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభువా ఇదిగో మీ వధువు సంఘములో ప్రభువా ఉన్నత మహిమలో ఉండునట్లుగా మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాము. ఇదిగో ఇప్పుడు జరుగుతున్న ఈ ఆరాధన, జరగబోతున్న ఆ ప్రతి ఆరాధనలో కూడా నాయన మీ సన్నిధి ఉంచమని ప్రభువైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు ఇంతవరకు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకే స్తోత్రం చెల్లిద్దా. వచ్చిన అమ్మగారు కొరకు, అయ్యగారు కొరకు స్తోత్రం చెల్లిద్దా. ఆశీర్వాదం తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసము సదాకాలం చేరికుడు వచ్చిన బిడ్డలైన మనందరికీ కృప తోడయుండి రాకడ కొరకు మనలను సిద్ధపరచునుగాక. దగ్గరగా ఆమెనండి గట్టిగా, మరోసారి గట్టిగా ఆమెను చెప్పాలి. గట్టిగా అందరూ చెప్పండి గట్టిగా. హల్లెలూయా.